Welcome back to our channel filexrockstars. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలనేది మా స్టైల్లో మేము ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాము అనేది ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే వీడియో చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. గోంగూర చికెన్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బాండీలో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. అందులో 2 ఉల్లిపాయలను, మీడియం సైజు ఉల్లిపాయలను ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా గోంగూరను ఇలాగా కడిగి శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు చికెన్ ఏంటంటే నేను హాఫ్ అన్ అవర్ ముందుగా ఉప్పు, కారం, పసుపొడి వేసేసుకొని ఇలాగా నానబెట్టేసుకున్నాను అనమాట. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఏంటంటే 5-6 పచ్చిమిర్చి చీలికలను ఇలాగా ఆయిల్లో ఆనియన్స్తో పాటు ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మసాలా కోసము అల్లం, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి అయితే వేసుకున్నాను. ఇలా వేసేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను. మసాలా అనేది ఇప్పుడు వేసేసుకుందాము ఆయిల్లో. ఆనియన్స్తో పాటు ఇప్పుడు మసాలా కూడా వేసేసుకొని అందులో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన అంతా పోయేంత వరకు మసాలాని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, అంత ఎక్కువ హైలో పెట్టుకోకూడదు, మళ్ళీ కొంచెం మాడిపోతుంది మసాలా. అందువల్ల ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మసాలాని ఇలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను 2 టమాటాలను తీసుకున్నాను. అవి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలాగా మసాలా వేసేసుకోవాలి. మసాలాలో వేసేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి కుక్ అవ్వడానికి కొంచెం మూత పెట్టేసి ఒక 2 minutes అలాగా మనము బాగా కుక్ చేసేసుకోవాలన్నమాట. టమాటాలు ఫ్రై గ్రేవీకి చాలా బాగుంటుంది. ఇలాగ మెత్తగా మెదిపేసుకోవాలి గరిటతో. ఇలాగ మెదిపేసుకుంటే బాగా గ్రేవీ అనేది బాగుంటుందన్నమాట. టమాటాలు అక్కడక్కడ గట్టిగా తగలకుండా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే చికెన్ మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసుకొని కొంచెం అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే గోంగూరని ఒక బాండీలో తీసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిర్చి వేసేసుకొని అందులో బాగా, అంటే వాటర్ అనేది ఏం వేయలేదు, మనము ఆ గోంగూరలో ఉన్న వాటరే కొంచెం అలా కుక్ అయిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము గోంగూరని కూడా కుక్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ సైడు చికెన్ అనేది కర్రీ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కారం అనేది వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనము చికెన్లో నానబెట్టుకున్నప్పుడు వేసేసుకున్నాం కాబట్టి మరి అందువల్ల నేను కొంచెం 2 స్పూన్స్ అనేవి వేసుకుంటున్నాను అనమాట. కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకోవట్లేదు. చికెన్లో ఆల్రెడీ సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి లాస్ట్లో ఒకసారి టేస్ట్ అనేది చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అప్పుడు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే కొంచెం వాటర్ అనేది వేసేసుకుంటున్నాను బాగా కుక్ అవ్వడానికి. గోంగూరని గోంగూర మిక్స్ చేసుకోవడానికి మనకి కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి బాగా ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం ఒక 5 minutes అలాగా కుక్ చేసేసుకుంటున్నాను మూత పెట్టుకొని. ఈ పక్క అయితే మనకి గోంగూర అయితే బాగా కుక్ అవుతుంది. నేనేంటంటే హైలో పెట్టుకోలేదు, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కొంచెం చిన్నగా కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగా ఇది కూడా ఒకసారి మూత పెట్టేసి ఒక 5 minutes అలాగా కుక్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 minutes కుక్ చేసేసుకోవాలి. గోంగూర అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత వాటర్ అనేది వచ్చిందో. గోంగూరలో నేను అసలు వాటర్ అనేది వేయలేదు. ఇప్పుడైతే గోంగూర అయితే కుక్ అయిపోయింది అనమాట ఒక 5 minutes తర్వాత.
చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. గోంగూరని ఇలాగా మెదిపేసుకున్నాము. నేను పప్పు గుత్తుతో ఇలాగా మెదిపేసుకొని చూస్తున్నాను కదా. ఇప్పుడైతే నేను మిక్స్ చేసుకుంటున్నాను గోంగూరని. కొంచెం కారం అయితే ఎక్కువగా పెడుతుంది, ఎందుకంటే గోంగూర కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం కారం అనేది వేసుకున్నాను. తర్వాత మళ్ళీ కర్రీలో అనేది కొంచెం కారం వేసుకున్నాను. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. మనం టేస్ట్ అనేది చూసుకొని మనకు తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. చూస్తున్నాను కదా, గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగా సిమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా, ఎంతో టేస్టీగా ఉంటుంది గోంగూర చికెన్. చాలా బాగుంటుంది. గోంగూరతో ఏది చేసుకున్నా మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గోంగూర చికెన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరిపోతుంది నోటిఫికేషన్ రూపంలో. ఇంకా మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.